తాగితే నిద్ర రాదని చెప్పింది ఎవడో కానీ కొనిపిస్తే బాగుండు. అమ్మో, ఎలాగైనా సరే పాత సినిమాలు చూసి అత్త మీద గ్రిప్ సంపాదిస్తా. నువ్వు సూపర్ దిల్లు. వీడొకడు కలవరించడం కూడా కరెక్ట్ గా సింకులో కలవరిస్తున్నాడు. ఎంత ట్రై చేసినా అతని ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో చెప్పే సినిమా ఒక్కటి కూడా దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? వీడు నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రే బాగా రే, పాపం నిజంగానే నిద్రపోతున్నాడు. ఈ పాపం వీడి మీద కుళ్ళు చూకేసి ఉంటుంది. వీళ్ళకు నవ్వు రాకపోయినా బొమ్మ రక్షణ చేస్తున్నారు. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు లేపావు? నువ్వు నిద్రలో కలవరిస్తున్నావు బాబా. అయితే మాత్రం నిద్రపోయి లేపు మరీ చెప్పాలా? రాక్షసి, నోరు మూసుకుని పడుకో. థ్యాంక్ యూ బాబా, అలాగే చేస్తాను. పడుకో. ఇప్పుడు నవ్వుతున్నారు ఎందులో కదా? కిందప్పటి నుంచి ఇదే వరుస. పగలే అనుకున్నాను, నైట్ కూడా గ్రిప్ కోసం మనం నిద్రపోకుండా చేస్తున్నారనమాట. నవ్వితే గ్రిప్ ఎందుకు వస్తుంది బాబా? లేదు కామ్రేడ్, ఇవాళ వాళ్ళు మనం తెలుసుకుందాం. పద. ఎలా నవ్వుతున్నారు? తింగర్దే అయి ఉంటుంది పాప. మనం ఏం చేసినా దానికి పడదు కదా. డాడీ, విషయం కనుక్కొని వాళ్ళని వెంటనే పంపించేయండి. ఓకే బేబీ. తింగరి, ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావే. ఏంటి తింగరి, అర్ధరాత్రి పూట ఈ న్యూసెన్స్ అయితే? మేము అదే అంటున్నాం. అసలు మీకు సెన్స్ ఉందా? మిడ్నైట్ నవ్వులేంటండి? అసలు మేము నిద్రపోలే వద్దా? అంటే మొహం పచ్చడైపోద్ది. మేం నవ్వుకుంటే నీకేట్రా? ఆయన మారంలోనేగా మేము నవ్వుకుంటున్నాం, మీకేంటి ప్రాబ్లం? చిన్నగా నవ్వితే ప్రాబ్లం లేదు. దయ్యాలు కూడా బయట నవ్వుతున్నారు, అదే ప్రాబ్లం. పాప బాబు, మనం నవ్వుతుంటే డెవిల్స్ కూడా జడుచుకుంటాయంట పాప. మా లాఫ్ ని కామెంట్ చేస్తారా? యు నో, మేము లాఫింగ్ థెరపీ చేస్తున్నాం. అయినా లాఫింగ్ థెరపీ అనేది ఎర్లీ మార్నింగ్ చేస్తారు, ఇలా లేట్ నైట్ చేయరు. చేస్తే ఏమవుతురా? టైం కన్ టైం లో చేస్తే హార్ట్ బీట్ పెరిగి నవ్వుతూనే గుండాగి బాబు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావంట పాప. మమ్మీ, నిజంగానే నా హార్ట్ బీట్ పెరిగింది. అంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందా? ఓ మై గాడ్, యా బేబీ, మీ ఆల్సో హార్ట్ బీట్ ఫాస్ట్ గా ఉంది బాబు. పాప, నాకు కూడా సేమ్ ఫీలింగ్. బాబా, వీళ్ళు ఇంకా చచ్చిన నవ్వరు. అవును మమ్మీ, అంటే మనం ముగ్గురు ఇప్పుడు చేస్తామా? బాబు బాబు, మన హార్ట్ స్టాప్ అవ్వకముందే బేబీకి గ్రిప్ కేసు ఇచ్చేద్దామా? వెరీ గుడ్, ఏం పర్వాలేదు. మీరింత మంచి పని చేస్తున్నందుకు చచ్చిపోయినా స్వర్గానికి వెళ్తారు. ఆ కేసులో చూసావా మమ్మీ, కేసు ఇస్తాననగానే ఎలా నమ్మేశారు? చచ్చిపోయేటప్పుడు ఆ తాళాలు మాతో పాటు తీసుకెళ్తాం గానీ నీకు మాత్రం పొరపాటు కూడా ఇవ్వం. పాప, వాళ్ళ ఫేసు చూడు. ఏంటి, నైతే హార్ట్ అటాక్ వస్తుందా? మేము నమ్మాలా? మొహాలుడు దొంగ కోళ్లు పట్టే మొహాలు మీరు.
పాప మనకెప్పుడు బోరు కొట్టినా ఈ పిక్ చూడగానే ఆటోమేటిక్ గా మనకి నవ్వు వచ్చేస్తుంది. Yeah, baby, you're right. అలాగే బేబీ చైతంగరి ఇంకేంటే దేవ్య మొహాలు వేసుకుని చూస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. ఛీ! నువ్వెంత ఆలోచించినా వేస్ట్ దిల్లు. నాకెందుకో మన మీద వాళ్ళకి ఆల్రెడీ గ్రిప్ వచ్చేసిందేమో అనిపిస్తుంది. నెవర్. ఈ నందిని ఉండగా అలా ఎన్నటికీ జరగనివ్వదు. ఎప్పటికైనా పవరు గ్రిప్ నాది. అలా మనం అనుకోవడమే గానీ ఏమైనా సాధించావా ఏంటి? ఈ ఎపిసోడ్ లో ఈ నందిని ఖచ్చితంగా సాధిస్తుంది. ఆ పాప బాబుల చేతుల మీదుగానే ఆస్తిని గ్రిప్ ని నేనే తీసుకుంటాను. నాకు నిద్ర వస్తుంది దిల్లు. నమ్మవు కదా? చెప్తాను విను. ఆర్ఆర్ లో చెప్పు. నేనెప్పుడు అలానే చెప్తాను కదా. సరే వాళ్ళు లెంగ్ తీసుకో. ఇప్పుడు అర్థమైందా? అంటే రేపటి రోజున ఆ పాప బాబు ప్రథమల మొహాల్లో నవ్వు అనేది ఉండదన్నమాట. అవును బాబా, వాళ్ళ మొహాల్లో నవ్వు ఉండదు, చేతుల్లో గ్రిప్ ఉండదు. నువ్వు సూపర్ దిల్లు. ఐడియా వచ్చి సూపర్ అన్నావా లేక సీన్ ఎంత ఎక్కువైపోతుంది ఆపేయమని సూపర్ అన్నావా? నువ్వు సూపర్ దిల్లు. భలే కనిపెట్టేశావు. ఈ రైటర్ ఒకడు ఉన్న టిస్టులతో గెటప్ లేయించడం తప్ప వేరే థాట్సే రావా? పేపర్లు అమ్ముతాం, పన్ను పేపర్లు అమ్ముతాం. బాబు, ఎవడో పాత పేపర్లు కొనేవాళ్ళ పాప. డాడీ వాడు పాత పేపర్లు కొంటాననట్లేదు, సరిగా వినండి. పేపర్లు అమ్ముతాం, పన్ను పేపర్లు అమ్ముతాం. అమ్మా పేపర్లు అమ్ముతాం, పన్ను పేపర్లే. ఏంటి పన్ను పేపర్లా? పన్ను పేపర్లేంటి? అమ్మడం ఏంటి? బాబు, ఏవో పన్ను పేపర్లు అంటే పాప. బాబు, వాట్ ఇస్ పన్ను? అది పన్ను పేపర్లు అంటే మమ్మీ పన్నంటే ఇది మమ్మీ, ఇది. ఆ, ఓ, బట్ టీచర్కి పేపర్స్ ఇచ్చి బాబు, డెంటిస్ట్ ఏమో. ఆ, ఇది లేని రావట్లేదు, కొమ్మిదేసి వినవట్లేదేమో. అమ్మా పన్ను పేపర్లు అమ్ముతాం, పేపర్లు అమ్ముతాం. బాబు, లెట్స్ గో అండ్ సీ. కమ్ పన్ను ఆన్. పాప. వీళ్ళు వచ్చారు కానీ దిల్లు రాలేదు. కొమ్మిదేసి గుర్తుపడితే ఏంట్రా నువ్వు అమ్మేది? పన్ను పేపర్లు అండి, పావు కిలో ₹1,00,000. బాబు, పాప 250 grams పేపర్స్ 1 lakh rupees అంట. పన్ను పేపర్స్ కి లాక్స్ ఏంటి? ఇట్ ఇస్ రెడిక్యులస్. ఎక్స్క్యూజ్ మీ, తప్పండి. దండాలు తల్లి, బాగున్నారా? ఏరా తెచ్చవా? తెచ్చాను అమ్మాయి గారు. ఏయ్, ఎవరు మీరు? మీకేం పని ఇక్కడ? బేరవా అమ్మాయి గారిది, అతను పండి. పోలేరు, వదిలే. వాళ్ళు మా చుట్టాలే. పాపం అమెరికాలో ఆస్తంతా పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి తల దాచుకుంటున్నారు. బాబు, ఒక్క నిమిషం పాప. బాబు, 1 minute ఆగమంటున్నాను. అమ్మాయి గారు ఇక్కడ వద్దుగానే పక్కెళ్దాం పదండి. పద. ఇయ్యి పావు కిలో పైనే ఉంటాయి అమ్మాయి గారు. నా దగ్గర 1,00,000 ఉందిరా, ఎంతో కొంత చూసివ్వు. ఇదిగో అమ్మాయి గారు, మన బొంబాయిలో అమితాబ్ బచ్చన్ 4 లక్షలకు కొన్నాడు. అమెరికానైతే 6 లక్షలు ఇచ్చినాడు. వామ్మో. ఇదిగో రేపు ఆస్తి రాకనే గ్రిప్ మొత్తం నాకే వస్తుంది. అప్పుడు నీకు 5 లక్షలు ఇస్తాలే. తొందరగా ఆ పేపర్లు ఓ, సరే. ఇదిగో ఇవి అర్జెంటుగా మా బావకు చూపించాలి. అమ్మాయి గారు, అయ్యగారిని అడిగినట్టు చెప్పండి. అమ్మాయి గారు, మళ్ళీ ఏంట్రా? అయ్యగారు ఎప్పుడు మా ఇంట్లో వరస్ట్ పిల్లలు ఉన్నారో అంటారు. ఎవరండాలు? గట్టిగా అరవకు. ఇందాక 3 వచ్చారే వాళ్ళే. బాబు, లోపలికి పద పాప, చెప్తాను. పదండి. వెళ్ళు, వెళ్ళి త్వరగా కిటికీ మార్చు. ఏ అటెళ్ళు, లోపలికి ఎక్కువ చెల్లు. అరే, మనల్ని మన ముగ్గురిని వరస్ట్ ఫెలోస్ అంటారా? ఎంత హత్యంగా మాట్లాడారు పాప. ఏంటి, నేను ఇక్కడ లాస్ వచ్చిన సీరియల్ ప్రొడ్యూసర్ లాగా ఇలా మొత్తుకుంటుంటే మీరేంటి నిమ్మకు నేనెత్తినట్టు నుంచున్నారు? ఏం పాప, ఏం ఆలోచిస్తున్నా? నో బాబు, ఆ గిరిగాడు మన ముగ్గురిని వర్స్ట్ ఫెలోస్ అని పిలవటం నాట్ గుడ్ ఎట్ ఆల్. నేను కూడా అదే కదా ఇందాక నుంచి మొత్తుకునేది.
నిన్ను వర్స్ట్ ఫెలో అని పిలిస్తే ఇట్స్ ఓకే బాబు, యూ డిజర్వ్ ఇట్. కానీ మా ఇద్దరిని అనడం నాట్ గ్రేట్. అంటే అంటే మీ దృష్టిలో కూడా నేను వరస్ట్ ఫెలోనా? ఇక నేనిక్కడెందుకు బొంగు, నే పోతా. అరే ఎన్నెన్ని మాట్లాడినారు. నేను వరస్ట్ ఫెలోనా? నేను నీ గురించి నువ్వే హౌ మెనీ టైమ్స్ వర్స్ట్ ఫెలో అని అనుకుంటావు? స్టాప్ ఇట్. అక్కడ బేబీ వేస్ట్ పేపర్స్ ఏం చేస్తుందో చూద్దాం. కమ్. నే రాను. మా జీవితం. రండి. బావా త్వరగా రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. పాపా, మనం కరెక్ట్ టైంకి వచ్చాం. ఆ తింగర్ది ఇంకా వాడికి విషయం చెప్పలేదు. ఏం దిల్లు, ఏవో పాత పేపర్లు పట్టుకుని గుడ్ న్యూస్ అంటున్నావు? ఇవి పాత పేపర్స్ కావు బాబా, కోట పేపర్స్. ఆ పాప బాబు ప్రతిమల తోకలు కట్ చేసే పేపర్స్. పాపా, అన్ని తర్వాత డీటెయిల్ గా చెప్తా, మధ్యలో బాబు అని మాత్రం అనుకో. ఓకే బాబు. అబ్బా దిల్లు, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. పన్ను అంటే ట్యాక్స్, పన్ను పేపర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ బాబా. ఓ, మరి ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లతో ఆ పాప బాబు ప్రథమల జాతకాలు తెలుస్తాయి అన్నావు కదా, అదెలా? ఎలా అంటే ఈ పేపర్స్ లో మన ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడింగ్ వస్తారని ఉంది. ఉంటే ఈ బాబుగా మన ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడింగ్ వస్తే బ్లాక్ మనీ అంతా బయటపడుద్ది, ఆస్తి మొత్తం తప్పుద్ది. ఈ ఆస్తంతా ఆ పాప బాబు ప్రథమల పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు అంటున్నా. ఈలోగా ఆ పాప బాబు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడని జాగ్రత్త పడితే నేనన్నీ తెలుసుకుని ప్లాన్ చేశాను బాబా. ఆ ప్రథమని పాప బాబులు దత్తత తీసుకున్న దగ్గర నుంచి తన పేరు మీద చాలా కొన్నారు. అవన్నీ బ్లాక్ మనీతోనే కొన్నారు. ఆఫీసర్ వచ్చి ఇప్పుడు వాటన్నిటికీ లెక్కలు చెప్పమంటే వీళ్ళు చెప్పలేరు కదా. ఈలోగా వాళ్ళు మన ఆడిటర్ అప్పారావుకి ఫోన్ చేసి మేనేజ్ చేస్తే ఆ గిరిగాడు దాన్ని క్వశ్చన్ చేసినట్లేదు, మనకు ఆన్సర్ చెప్తున్నట్టుంది. ఇప్పుడే మన ఆడిటర్కి ఫోన్ చేస్తా. Do it fast, బాబు. నువ్వు సూపర్ తెలు. ఇప్పుడు ఆ ఆఫీసర్ రాగానే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్కేప్ అవ్వలేరు. ఎస్కేప్ అవ్వడానికి ఒక మార్గం ఉంది బాబా. అవునా? ఏంటిది? ఆ వచ్చే ఆఫీసర్ కి ఈ ఆస్తికి వారసురాలు ప్రథమ అని చెప్తే ఆ పాప బాబును వదిలేసి ప్రథమను మాత్రమే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పాపం ప్రథమ ఈ విధంగానైనా ఆ పాప బాబుల రుణం తీర్చుకుంటుంది. మమ్మీ, డాడీ నన్ను జైలుకి పంపిస్తారా? నో బేబీ, నన్ను మిస్ చేసుకో. Idiot, do it fast. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా కొడతావేంటి పాపా? ముందు మన రూమ్ కి ప్లాన్ చేద్దాం పదండి డాడీ. పదండి. ఏంటి లైన్ కలవలేదా? కలిస్తే మాట్లాడతా కదా, మళ్ళీ ఎందుకు ట్రై చేస్తాను? ఏంటి నోరు లేస్తుంది? ఇది మాత్రం తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడతావు. అందరికీ కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది, నాకు తెలుగే వస్తుంది. ఉన్కా ఫోన్ ఎంగేజ్ ఆ రహా హై. ఎందుకు హిందీలో మాట్లాడుతున్నావు? నాకు ఎక్కడో కాల్తే హిందీనే వస్తుంది మరి. ఆపు డాడీ, మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈలోగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తాడు, నన్ను జైలుకి పంపిస్తాడు. ఆ మాట నాకు కాదమ్మా, మీ మమ్మీకి చెప్పు. Idiot, మళ్ళీ ట్రై చేయి. అలాగే. వీళ్ళిద్దరూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నా గాలి మండిందంటే ఆ తింగర్ దాంతో చేతులు కలుపుతా, అప్పుడు వీళ్ళిద్దరికి దోల తీరుద్ది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి ఇప్పుడు ఎలా? దానికి ఒకటే ఒక మార్గం ఉంది. వాట్ బాబు, టెల్ మీ. థ్యాంక్ యూ పాపా. ఆ ఆడిటర్ గారు ఫోన్ ఆఫ్ చేసుకున్నా, ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నా, టీవీ ఆఫ్ చేసుకున్నా, కారు. అందుకే మమ్మీ మిమ్మల్ని ఊరికే తన్నదు. డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో చెప్పండి. ఓకే ఓకే, ఏం లేదు పాపా, మన ప్రథమ వారసురాలు కాబట్టే అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా. మీరు ఒకే ఒకటి సినిమా చూసారా అని అడుగుతున్నా. అందులో అర్జును ఒకరోజు సీఎం కదా. అయితే అలాగే మనం ఆ తింగరదానికి ఒక్కరోజుని చెప్పకుండా మన ఆస్తికి వారసురాలు నువ్వే అని రాసిద్దాం. అప్పుడు దాన్నే పట్టుకెళ్తారు. అయితే వెంటనే లాయర్ని పిలిపించాడు. అలాగేనమ్మా. హలో, ఏమండి? ఇక్కడ ఉన్నట్టు రమ్మన్నారు, తీరా ఇక్కడికి వస్తే ఎవరూ లేరు.
బావా లాయర్ వచ్చాడేంటి? వాళ్ళు పిలిచుండొచ్చు. దేనికి? ఏయ్ నాకని తెలుసు, ఇందాక నుంచి నీ పక్కనే ఉన్నాను కదా. ఇందాకటి నుంచి ఏం కర్మలే, పెళ్ళైన దగ్గర నుంచి నా పక్కనే ఉన్నావు. పంజోడు. నమస్కారం అండి. ఎవరు కావాలి? పాప మేడమా, బాబు సారా, ప్రతిమనా? నమస్తే సార్, ఎవరు కావాలండి? నటించరా, మేమే పిలిచామని వీళ్ళకి తెలియకూడదని చెప్పి చచ్చాంగా. మిమ్మల్ని ఎవరు కావాలండి? నందిని ఎవరిక్కడ? నందిని మీరా మేడం? నేనే. ఎందుకు డాక్టర్? ఏయ్ డాక్టర్ ఏంటి లాయర్? టెన్షన్ లో మర్చిపోయింది బావా. వీళ్ళేం ఫిట్టింగ్ పెట్టారోనని టెన్షన్ గా ఉంది. వై లాయర్ బ్రదర్? ఇదొకటి. భారతీయులందరూ నా సహోదరులు అన్నదాన్ని యమ స్ట్రిక్ట్ గా ఫాలో అవుద్ది. నా పేరు భగవాన్. నా పేరు నందిని. అయితే నేను ఇప్పుడే బెంగళూరులో నందిని మేడం కలిసి వస్తున్నాను. గుడ్. మా అక్క ఎలా ఉంది లాయర్ బ్రదర్? ఇప్పుడు యోగక్షేమాలు అడగటం అవసరమా? ఈ తింగరదానికి అనుమానం వచ్చే వరకు ఇలాగే చేసేలా ఉంది. అసలు మీరు మా అత్తయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళలేదు, ఆవిడే పిలిపించారు. ఏ అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. అసలు టెన్షన్ తో చేస్తున్నాను. ఆస్తి యావత్తు మీ పేరు మీద రాయమని చెప్పి నా చేత రాయించి ఇదిగో దీని మీద మీ సంతకం పెట్టించమన్నారు. పాపా, అది పడిపోతే నువ్వెందుకు అరుస్తున్నావు? బేబీ పడిపోయిన దానికి కాదు, ప్రాపర్టీ పోయిన దానికి. అయితే నేను కూడా నో. నేను కూడా నా. నిజమా? అక్షరాల నిజం. సంతకాలు ఎక్కడ పెట్టాలి? మేము ఒప్పుకోం. మేము ఒప్పుకో. నేను కూడా ఒప్పుకోను. యూస్లెస్ యూస్లెస్. పొండి అక్కడికి. ఇలా? ఏంటి ఇంకా చూస్తున్నావు? వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళు. మిడిల్ క్లాస్ అన్నలాగా యూస్లెస్ ఫెలోస్, యూస్లెస్ ఫెలోస్. కమ్ ఆన్ బాబా. మెంటల్ ఫెలోస్. ఆఫీసర్ వస్తున్నాడని చెప్తే నిజమని నమ్మేశారు. ఆస్తి మొత్తం రాసిచ్చేసాడు. నువ్వు సూపర్ తులు. బాబా ఫోటో తీవా? నారాయణ వాళ్ళకి అలాగే. పంపిస్తాను. ఏయ్ సరిగ్గా నిలబడు. పిచ్చి సన్నాసి, ఎంత ఆస్తి చేతికొస్తే భూమి మీద ఎవడైనా తిన్నగా నిలబడతాడా? తీ ముందు. ఇప్పుడు నారాయణకి ఫోన్ చేస్తా. ఆ నారాయణ, ఇప్పుడు ఆస్తి మొత్తం నాదే. ఏంటి గ్రిప్ అంటావా? వాళ్ళని తుప్పొదిలేలా కొట్టి గ్రిప్ సంపాదిస్తా. ఎలా వచ్చిందంటావా? ఏం లేదు నారాయణ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడని వాళ్ళని నమ్మించా. జర్రెతువలు కదా, నమ్మేశారు. బాబు సార్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ చేస్తానండి నారాయణ. విన్నారంటావా? నువ్వు పెద్ద పుడింగ్లా డీటెయిల్స్ లో చెప్తే వినరా మరి? ఇప్పుడు ఎలా? ఏంటి బాబా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తే ఏం చూద్దామంటావా? భలే వాడివి బాబా నువ్వు. మనోన్నే, అదే సీతాపతి ఉన్నాడు కదా, అడ్డే వాన్నే ఆఫీసర్ గా రమ్మంటాను. ఈ ఎర్రదవలు నిజమే అనుకుంటారు. బాబు, వాళ్ళు మనని దారుణాతి దారుణంగా, ఘోరాతి ఘోరంగా, నీచంగా మోసం చేశారు మమ్మీ. బేబీ, మన రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. పదండి పదండి. లెట్స్ గో గో. బాబా, ఇప్పుడు ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి పిలు. ఎందుకు? ఎందుకో క్లైమాక్స్ లో తెలుస్తుంది, కానీ ముందు ఫోన్ చేయి. ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ ని మనం చెప్పిన అటెండర్ సేతుపతి అనుకుని వస్తున్నాడు. రారా. ఐఎమ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ ఇంటిని సెర్చ్ చేయాలి. కమ్ ఆన్ బేబీ. ఆఫీసర్ అంటావా? I am from income tax అంటావా? అటెండర్ బ్రదర్. మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటాం కదండి మీరు. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. సారీ ఆఫీసర్, మీ ఐడి కార్డ్ చూపించండి, అప్పుడు నమ్ముతారేమో. సారీ ఆఫీసర్, యాక్చువల్లీ దిస్ ఫెలో. ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు.
ఆఫీసర్ మనం రేపు మాట్లాడుకుందాం, మీరు వెళ్ళండి. ఓకే. బాబు ఆ, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మీరు అప్పుడు మా మాటలు వింటున్నారని తెలిసి వచ్చేది అటెండర్ సీతాపతని అబద్ధం చెప్పాను. నందిని ఇక్కడ రా బావా. హలో ఆ, ఏంది? బాబు ఇక్కడ. అయితే ఏం పీకుతారంట? ముందెళ్ళి ఆ డాక్యుమెంట్ చూసుకోండిరా. మీ పేరు మీద ఆస్తుంది ఈ సీన్ వరకే. అంటే ఇంకో 2 నిమిషాలు మాత్రమే. తీసుకురా బాబా. చూడు దిల్లు, మోసం బాబా, వీళ్ళు చెప్పేది నిజమే. ఇంకా 2 నిమిషాల టైం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? బొంగులే, మనం ఏం చేసినా అడగడానికి ఇది రాయించిన లాయర్ భగవాన్ లేడుగా. 6 గంటలు దీని పేరు మీద దాచిన డబ్బు మొత్తం దోచేద్దాం. రా బాబా. ఇదొకటి అడ్డం. ఏయ్, ఆగండి. రా బాబా, మొత్తం దోచేద్దాం. ఆగండి. యువర్ టైమ్ ఈజ్ అప్. దానిలో చేతులు పెడితే లోపలే ఇస్తా. రండి బయటికి. ఏమే తింగరి? నడు, 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 నడు. దేశ.